హాయ్ గైస్, వెల్కమ్ టు వసుపిట్ట కబుర్లు. మేము బుర్రా కేవ్స్ చూసుకున్న తర్వాత అరకు వెళ్ళే దారిలో అయితే కాఫీ చెట్లు అయితే ఎక్కువ ఉన్నాయి. సో కాఫీ లాగా ఏదో కనిపించింది. సో వెళ్దాము అనుకున్నాము, వెళ్ళాము. చాలా అంటే చాలా బాగుంది. పెప్పర్ ఉంది, కాఫీ ఉంది. దాని ఆపోజిట్గానే మనకు పర్చేస్ కూడా చేసుకోవచ్చు. కాఫీది ఉన్నాయి, కాఫీ సీడ్స్, ప్లాంట్స్, ఇంకా ఆయిల్స్ అయితే ఉన్నాయి. చాలా బాగుంది. ఫోటో కూడా ఇది మంచి ప్లేస్ అనమాట. సో మీరు వచ్చేటప్పుడు ఒక కెమెరా కూడా తీసుకురండి, చాలా బాగుంటుంది. అప్పుడు మేమైతే ముందు చెప్పా కదా, కొద్ది నియర్ బైలోనే ఏదైతే కనిపించింది. ఇదైతే కాఫీ ట్రేల్ అనమాట. అడల్ట్స్కి 50 రూపీస్ అండ్ చైల్డ్కి 20 రూపీస్. నాకైతే ఫ్రీగానే ఇచ్చేసారు. అది చాలా బాగుంది. ఫోటోషూట్స్ అయితే సూపర్గా వస్తాయి. ఎక్కువ మంది ఉన్నారు, అందుకు చూద్దామని వెళ్ళాము. సూపర్గా ఉంది, మిస్ చేయకండి. చాలా బాగుంది. రీల్స్లో ఇదైతే బాగా ఫేమస్ అవుతుంది. సో అందుకు మేము కూడా వెళ్ళాము. సూపర్గా ఉంది తెలుసా. నేనైతే ఒక షార్ట్ అయితే షూట్ చేసి పెట్టానన్నమాట. మీరే చెప్పారు, అది కూడా బాగా పాపులర్ అయిపోయింది. సో చాలా బాగుంది. నెస్ట్ ఉంది, లైక్ హౌసెస్ లాగా ఉన్నాయి. బాగుంది. బట్ పెప్పర్ ఎక్కువగా కాఫీ ఇంకా పెప్పర్ అయితే పెంచుతున్నారు. చూసారు కదా, మనము ఇలా క్రీపర్ లాగా ఎక్కింది కదా ఏదో ట్రీస్కి. ఆ ట్రీస్ అయితే అవి ఏదైతే క్రీపర్ లాగా ఎక్కిందో అదైతే పెప్పర్ అన్నమాట. సూపర్గా ఉంది. ఇప్పుడైతే సీజన్ కాదనుకుంటా కాఫీస్ సీడ్స్ రావడానికి. సూపర్గా ఉంది. మధ్యలో తోటలు, వావ్, వెరీ నైస్. అది కూడా ఇది ఒక హిల్ అనమాట. హిల్ మీద అయితే కనిపించింది. నేనైతే పైకి చూస్తున్నాను. సూపర్గా ఉంది. క్లైమేట్ కూడా మంచిగానే ఉంది, ఫాగ్ మొత్తము. సో దానివల్ల మాకు సూపర్గా నచ్చేసింది. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ మేము చూసిన దాంట్లో. మస్ట్ విజిట్. నేను ఎన్నిసార్లు చెప్తున్నాను, మీరే చూడండి. సూపర్గా ఉంది. నేను దుంకుతున్న ఎగ్జైట్మెంట్లో ఏమేమి ఉంటాయి ఫర్దర్గా వీడియోలో అయితే కనిపిస్తుంది. సైడ్స్ని అయితే బ్యాంబూ లాగా ఒక డిజైన్ చేశారనమాట. బ్యాంబూస్ది లైక్ స్టిక్స్ అంటే. ఇదైతే పైకి వెళ్ళడానికి లైక్ చూడ్డానికైతే ఇది ఒక ట్రీ షెల్ఫ్ ఉంటాయి కదా, ట్రీ మీద ఒకటి ఉండి అలా దాని మీదకైతే ఎక్కాము. వుడెన్ చైర్స్ ఉన్నాయి తెలుసా, వుడ్ కూర్చోడానికి ఉన్నాయి. సూపర్గా ఉంది. అండ్ కొన్నిసార్లు అయితే రాక్వి కూడా వచ్చాయి, రాక్ స్టెప్స్. ఇదైతే నెస్ట్ అనమాట. అమ్మో, మీరు అనుకోకండి పెద్ద బర్డ్ వచ్చి కట్టిందని. లేదు లేదు, జస్ట్ అది హ్యాండ్ మేడ్ అనమాట. సూపర్గా ఉంది. స్వింగ్ లాగా టైప్ ఉంది, బట్ ఇట్స్ నాట్ మూవింగ్, ఇట్స్ గుడ్. సో కొన్ని ఫొటోస్ అయితే చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే నేను లీవ్స్ పట్టుకున్నా కదా, అదైతే సూపర్గా వచ్చింది. ఫాగ్ కూడా పట్టేసింది కదా, సూపర్గా అయితే వచ్చింది. నేనైతే ఒక ట్రంక్ ఉంటుంది, ఆ ట్రంక్ మిడిల్ మొత్తము లేదు, గ్యాప్ ఉంది. సో ఐ స్టాండ్ దర్, ఇట్ వాస్ కమింగ్ వెరీ నైస్లీ. చాలా బాగుంది. అండ్ నేను బ్రిడ్జ్ మీద నుంచి వచ్చేది, చాలా హిట్ అవుతుంది అదైతే. దాని తర్వాత నెక్స్ట్ దగ్గర ఇలా పడుకున్నట్టు ఫోజులు ఇచ్చాను. అది కూడా బాగుంది. అండ్ వుడెన్ చైర్ అని చెప్పాక, వుడెన్ది కూర్చోడానికి, అది ఇలా చేయి పెట్టి అయితే మీకు చూపిస్తాను ఈ ఫొటోస్లో. ఫర్దర్గా ఈ ఫొటోస్ అయితే వస్తాయి, చూడండి. కాఫీ ట్రైల్ అంట. చాలా బాగుంది, విజిట్ చేయాలి. వద్దు ఏది బాగుంటుంది అనుకోకండి. చాలా లైక్ సో ఈరోజు మేము బుర్రా కేవ్స్ కన్నా నాకు ఇదే నచ్చింది. బుర్రా కేవ్స్ ఓకే ఇదైతే సూపర్, చాలా బాగుంది. పదాశి సో కొద్దిగా డేంజరస్గా అయితే భయం వేస్తుంది. మీరు ట్రైనింగ్ సీజన్లో వెళ్తే కొద్ది జాగ్రత్తగా అయితే ఉండండి. సూపర్గా ఉంది. సో మీరైతే ఫ్యామిలీతో మీ ఫ్రెండ్స్తో అయితే ట్రై చేయండి. మ్యాక్సిమం మీరు ఓన్ కార్ ఉంటే బుక్ చేసుకోండి, లేకపోతే ఓన్ కార్ ఉంటే వెళ్ళండి. సూపర్గా ఉంది. లైక్ మనం ఇప్పుడు ట్రైన్స్లో వెళ్తాం కదా, నేనైతే ట్రైన్లో అయితే వెళ్ళలేదు, బట్ ఐ థింక్ సో ఇట్ వుడ్ బి బెటర్ దాన్ దిస్. బాగుంటుంది అనుకుంటా. సో రోజైతే పీస్ఫుల్గా వెళ్తున్నాయి.
బాగుంది. ఇవి ఇంకా పండాలి, అప్పుడు కాఫీ గింజలు వస్తాయి. మేమైతే మిడిల్ ఆఫ్ ద రోడ్ దగ్గర కాఫీ పొలాలు ఉండే దగ్గర చూసాము. అప్పుడు ఈ సంత ఉంది, కాఫీ సంత. చూడండి నన్ను అమ్మ పిచ్చి పిచ్చి పిచ్చి. ఇది నేను ఎక్కడ తీసుకుని బొర్ర కేస్. అయ్యోనా మిరియాలు, అవి మిరియాలు. ఆ పాకే చెట్టు ఉందా, అవి మిరియాలు. ఇయా తమలపాకులా ఉంది కదా సాయి. తమలపాకులా ఉంటుంది కానీ మిరియాలు. సో ఇప్పుడైతే మేము గాలికొండ వ్యూ పాయింట్కి అయితే వచ్చాము. సూపర్గా ఉంది. ఇదైతే మెయిన్, చాలా చల్లగా కూడా ఉంది. ఇదైతే మెయిన్ వ్యూ పాయింట్ అనమాట. మౌంటైన్స్ ఉన్నాయి, ట్రీస్ ఉన్నాయి, ఫీల్డ్స్ ఉన్నాయి. అబ్జర్వ్ చేస్తే ఫీల్డ్స్ కూడా ఉన్నాయి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటిదంటే, మనం పెట్రోల్ కార్స్ తీసుకెళ్ళకూడదు, డీజిల్ కార్స్ తీసుకెళ్ళాలి. మాకు కొద్దిగా ఇబ్బంది పడింది అక్కడ. పెట్రోల్ కార్స్ వల్ల పై హిల్స్ ఉంటాయి కదా, హిల్స్ ఎక్కటం అవ్వట్లేదు. బుర్రా కేవ్స్లో అయితే ఇంకా మర్చిపోలేను. ఆ కార్ మాదైతే ఆగిపోయింది.